సిరిసిల్ల జిల్లా ఒక్కసారిగా మారిన వాతావరణం పెను విషాదాన్ని అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని గాంధీనగర్లో గాలివాన తీవ్రతకు ఒక ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న 6 వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బలమైన గాలుల దాటికి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు బైపాస్ రోడ్డుపై బారికేడ్లు ఎక్కడికక్కడే కొట్టుకొచ్చాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బైపాస్ రోడ్డుపై ఉన్న షెడ్ల రేకులు గాలికి కాగితాలా ఎగిరిపడడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపోవడంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. రోడ్లపై నిలిచిపోయిన చెట్లు, రేకులు, బారికేడ్లను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లాధికారులు ఆదేశించారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఇది